ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క జూన్ మాసంలో మనము వివాహము మరియు కుటుంబ జీవితం గురించి అనేక అంశములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశం ఏంటంటే కుటుంబములో ప్రార్థన, ప్రేయర్ ఇన్ ఎ ఫ్యామిలీ. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. మరి మనకు బైబిల్ ఉన్న ఎడల 1వ తెస్సలోనికలు మరి 5వ అధ్యాయము 15వ వాక్యము చివరి భాగములో ఏమని ఉందంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే వితౌట్ సీజింగ్. ఈ వాక్యం మనకు తరచుగా వింటూ ఉంటాం. ఎడతెగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి. కాబట్టి ఒక కొటేషన్ మనకు తెలుసు. అదేంటి అంటే, కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి ఉంటుంది. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటారో, ప్రార్థించే తల్లిదండ్రులు, కుటుంబ ప్రార్థన, ఎక్కడ ప్రార్థనకు మరి ప్రాముఖ్యత ఉంటుందో ఆ కుటుంబం కలిసి ఉంటది ప్రియులారా. ప్రార్థనలో మనం దేవునితోటి మాట్లాడతాం. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ టాకింగ్ విత్ గాడ్, హ్యావింగ్ క్లోజర్ కమ్యూనియన్ విత్ గాడ్. ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని హెచ్చిస్తాము. మరి దట్ ఈస్ ద టైమ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. దేవుని సన్నిధిలో మన యొక్క పాపములను ఒప్పుకోవటము, దేవుని సన్నిధిలో మన యొక్క అవసరతలను, పిటిషన్స్, praising God, and also placing our petitions before God. కాబట్టి ప్రియులారా, మన యొక్క అవసరతలను కూడా ప్రేయింగ్ ఫర్ అవర్ రిక్వెస్ట్, మన యొక్క అవసరతలను, మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా యొక్క రుణస్థలను క్షమించిన ప్రకారము మా అపరాధములను కూడా క్షమించమని అడుగుతాము. క్షమాపణ కూడా ఉండి ఉంటది ప్రియులారా. కాబట్టి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఏ కుటుంబంలో అయితే మరి ఆ ప్రార్థన ఉంటుందో, మనం మరి ప్రతిదినం మన యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటున్నది ప్రియులారా. కాబట్టి కుటుంబాలలో ముఖ్యంగా ఈ యొక్క మరి ప్రార్థన చాలా ముఖ్యము. ప్రేయర్ యాజ్ అన్ యాంకర్ ఫర్ ఫ్యామిలీ యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ఎ డిస్ట్రాక్టెడ్ వరల్డ్. మనం ఎంతో ప్రియులారా పరధ్యానంలో డిస్ట్రాక్ట్ చేసేటటువంటి లోకంలో ఉంటున్నాం. అన్ని కూడా టీవీలు కావచ్చు, లేకపోతే మొబైల్స్ కావచ్చు, లేకపోతే గాసిప్స్, లేకపోతే అనేకమైనటువంటి వార్తలు, సీరియల్స్, లేకపోతే ముచ్చట్లు, ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రార్థనకు తక్కువ చేస్తుంటది. మనుషులతో ఎక్కువగా మాట్లాడేటటువంటి వాళ్ళు దే కెనాట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ గాడ్. దేవుని సన్నిధికి రమ్మంటే, ఏదన్నా కూటానికి రమ్మంటే బిజీగా ఉండిపోతున్నా అని చెప్తుంటారు. ఇది ఉంది, అది ఉంది అని చెప్పి. ఈ దినాల్లో చర్చికి కూడా రావటానికి చాలా కష్టం అవుతుంది. వారమంతా కూడా దేవుడు అంతగా మనకు కాపాడినప్పుడు దేవుని సన్నిధిలోనికి రావటం ఎంత ప్రాముఖ్యత. అలాగనే మన యొక్క కుటుంబాలలో కూడా ప్రియులారా ఆ ప్రార్థన, భార్య భర్తలు కలిసి ప్రార్థించుకోవటం, పిల్లలుంటే పిల్లలతో కలిసి ప్రార్థించుకోవటం, ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో మా యొక్క జీవితాల్లో మరి చిన్నప్పుడు మా కుటుంబంలో మరి కుటుంబ ప్రార్థన ఉండేటటువంటిది. ప్రతి దినం కూడా మా తల్లిదండ్రులు మేమందరం కలిసి దేవుని స్తుతిస్తాము, మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాము, మరి దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా ఉంటది పిల్లలు. కాబట్టి ఇటువంటి ప్రార్థన అనేటటువంటిది మరి అది ఒక లంగర్ లాగా ప్రియులారా, ఒక లంగర్గా ప్రార్థన ఉంటది ప్రియులారా. ఐక్యత మరియు బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ యొక్క కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనం గమనించినట్లయితే, వై వి నీడ్ ప్రేయర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఇది ఏంటంటే దేవునితోటి కనెక్షన్ విత్ గాడ్. ప్రియులారా, మరి మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు
మనకు అనేక విధములైనటువంటి డంబము, లేకపోతే మన యొక్క ఈగోస్ బయటపడుతుంటాయి. ఆ మాటల్లో ఎన్నో తప్పులు దొర్లుతా ఉంటాయి. ఆ మాటల్లో హర్ట్ చేసేటటువంటివి వస్తుంటవి. ఆ మాటల్లో ప్రియులారా చాలా ముఖ్యమైనటువంటివి. కానీ అదే దేవునితోటయితే ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి దేవునితోటి మాట్లాడటం. కనెక్షన్ విత్ గాడ్. దేవునితోటి మాట్లాడుతున్నాం. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి, శక్తివంతమైనటువంటి దేవుణ్ణి హెచ్చిస్తాం, పొగడతాము, స్తుతిస్తాము, ఆరాధిస్తాము. మరి దేవునితోటి కమ్యూనికేషన్ యొక్క మరి ఆ ప్రాథమిక సాధనంగా ప్రార్థన ప్రియులారా. ప్రేయర్ యాస్ ఎ ప్రైమరీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారానే ప్రియులారా, ఆ! మన యొక్క జీవితాల్లో ఒకవేళ లోకరీతిగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలియదు కానీ, ఎప్పుడైతే తగ్గించుకుంటామో, అప్పుడు మనం దేవుని సన్నిధిలో గడపటానికి మనం ఎక్కువ విలువ ఇస్తాము. దేవునితోటి మాట్లాడటానికి. ఒకప్పుడైతే నేను లోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా లోక సంగతులు, లోక ముచ్చట్లు ఇవే ఉండేటటువంటివి. కానీ ఎప్పుడైతే మరి ఆ ప్రభువుని తెలుసుకొని ఉంటున్నాను. అప్పటినుంచి కూడా దేవునితోటి ఎక్కువగా మాట్లాడటం, దేవునితో నడుస్తూ ప్రేయర్ వాక్స్. మరి ఆ ప్రేయర్‌లోనే ప్రియులారా ఎక్కువగా దేవునితోటి మాట్లాడటం. ఆ రీతిగా దేవునితో మాట్లాడేటటువంటి వారు ఇక లోకపరమైనటువంటి ముచ్చట్లు వాటన్నిటికి కూడా అవాయిడ్ చేస్తారు. ఏది అవసరమో అదే మాట్లాడుతూ ఉంటారు. గంటల సేపు లేకపోతే ఈ ముచ్చట్లు, ఆ ముచ్చట్లు, లోక వార్తలు ఇవి కాదు కానీ, దేవునితోటి మాట్లాడటం వల్ల మనకు జ్ఞానం వస్తది. ఏ రీతిగా ఇతరులతో మనం దేవునితో మాట్లాడేటటువంటి వ్యక్తి జ్ఞానమును పొందుతాడు. దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాడు. దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుంటాడు. కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. కాబట్టి ప్రియులారా, మరి కుటుంబంలో అనేక సందర్భాలలో ఉదయాన్నే లెగిసినప్పుడు మనము మరి ప్రార్థనతోటి ప్రారంభించుకోవటము. మరి మేము మరి మరి నేను, నా భార్య ఉదయము మరి బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఇద్దరం కలిసి మరి దేవుని స్తుతిస్తాం, ప్రార్థిస్తాము. మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆ ప్రార్థన తర్వాతనే మరి మా యొక్క పనుల్లోకి వెళ్తుంటాము. కాబట్టి ఆ మీల్స్ ముందు మనము ప్రార్థన చేయవచ్చు. మరి అంతే కాకుండా ఈ యొక్క ప్రార్థన ద్వారా ఇది ఒక కమ్యూనికేషనే కాకుండా మరి ఐక్యత మరియు కలిసి ఉండటం ప్రియులారా. యూనిటీ అండ్ టుగెదర్‌నెస్. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రియులారా సహవాసం, ఆ సన్నిధి కలిసి ప్రియులారా అక్కడ మరి ఎంతో యూనిటీ ఉంటది. ఎంతో టుగెదర్‌నెస్ అనేటటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి ప్రార్థన ద్వారా మరి ఐక్యత స్ఫూర్తిని పెంపొందిస్తది ప్రియులారా. కల్టివేటింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ త్రూ ప్రేయర్. ప్రార్థనలో అంత శక్తి ఉంటున్నది ప్రేయర్. పవర్ త్రూ ప్రేయర్. ప్రేయర్ ద్వారానే మనకు శక్తి వస్తది ప్రియులారా. ప్రేయర్ ద్వారానే ఆ యొక్క ఐక్యత అనేటటువంటిది మరి మనకు కుదురుతది. ప్రార్థించేటటువంటి వ్యక్తి విభేదాలతోటి లేకపోతే మరి వేరే వాళ్ళతోటి మాట్లాడకుండా ఉండలేడు ప్రియులారా. ఆ ప్రార్థించేటటువంటి వ్యక్తి ఎంతగా సమాధాన పడతాడు, సఖ్యత కలిగి ఉంటాడు, ఎంతో సంతోషంగా ఉంటాడు, చీర్‌ఫుల్‌గా ఉంటాడు. మరి క్షమాపణలో మరి సంఘర్షణలో క్షమాపణ మరియు అవగాహనను పెంపొందించేదే ప్రార్థన ప్రియులారా. ప్రేయర్ ఫాస్టరింగ్ ఫర్‌గివ్‌నెస్ అండ్ అండర్‌స్టాండింగ్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్. కాబట్టి ఈ రీతిగా మొట్టమొదటిసారి నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసి ఉంటున్నాడు. కొన్ని విషయాల్లో నేను క్షమాపణ వేడుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని చెప్పి. ఆ రీతిగా ప్రియులారా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, కనిపెట్టటం. మరి దేవుడు తెలియజేసినటువంటి సరిజేసుకోవటం అనేటటువంటిది దేవుడు నాకు నేర్పించి ఉంటున్నాడు ప్రియులారా. మరి అంతే కాకుండా కుటుంబంలో ప్రార్థన సాధన. వి నీడ్ టు ప్రాక్టీస్ దిస్ ప్రేయర్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో పిల్లలు అది ఎంతో సాధన చేయాలి. ముందు ఒకేసారి మనము గంటల సేపు ప్రార్థించలేము. అది ఏంటంటే ఇంటిమసీ వచ్చినప్పుడు పిల్లలు ఆ క ద చాలా దగ్గర మిత్రులతోటి గంటల సేపు, రోజుల తరబడి కూడా. ఆ రీతిగా ఉంటది కాబట్టి అలాగనే యేసు ప్రభు మనకు మిత్రుడై ఉంటున్నాడు. మనము ఆయన మిత్రుడైనప్పుడు ఆయనతోటి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంటాం. వి లవ్ టు టాక్ విత్ హిమ్. ఆయనతోటి మాట్లాడటం ప్రియులారా. కాబట్టి అది ప్రాక్టీస్ చేయటం, దేవుని సన్నిధిలో ధ్యానం చేయటం, స్తుతించటము, మన యొక్క విషయాలు తెలుసుకోవటం, మనకు అర్థం కానటువంటి డౌట్స్ ఉంటే తెలుసుకోవటం.
మనకు హీఈస్ ఎ లిజనర్ ఆఫ్ ఎవ్రీ కాన్వర్సేషన్ ప్రియులారా. కాబట్టి సాధారణ కుటుంబ ప్రార్థన సమయం కూడా అవసరం కుటుంబాలలో. దీన్ని సాధన చేయాలా మరి. రెగ్యులర్ ఫ్యామిలీ ప్రేయర్ టైం మనకు ఉంటున్నదా ప్రియులారా. ఆ యొక్క ప్రార్థన అవసరం, ప్రార్థన ఎంత అవసరం ఉంటున్నది. కాబట్టి ఈ దినాలలో మరి కుటుంబాలలో ప్రార్థన అనేటటువంటిది సన్నగిల్లి ఉంటున్నది, లోపిస్తుంది ప్రియులారా. దాని బదులు రీజనింగ్, అనేక రీతిలుగా లోక రీతిలో ఆలోచించటం. మన అయితే దేవుని యొక్క బిడ్డలుగా అయితే దేవుని సన్నిధిలో పెడతాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు, మన యొక్క అవసరాల గురించి, మన యొక్క కుటుంబంలో బిడ్డల యొక్క వివాహాల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా ప్రియులారా, దేవుడు ఆ ప్రార్థనలోనే దేవుడు మనకు తెలియజేస్తాడు. మరి ప్రార్థన కోసం పవిత్ర మరి దినచర్యను ఏర్పాటు చేయటం ప్రియులు. ఎస్టాబ్లిషింగ్ ఎ సీక్రెట్ రొటీన్ ఫర్ ప్రేయర్. ప్రతి దినం కూడా వి నీడ్ టు సెట్ అపార్ట్ సమ్ టైమ్ టు టాక్ విత్ హిమ్. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రియులారా. అలాగనే ఆదివారం ఒక చాలా మందికి అది ఒక రెస్ట్ డేగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ హోలీ డే. మా నాన్నగారు మరి మాకు తెలియజేసినటువంటిది. ఉదయం సండే స్కూల్ తర్వాత చర్చ్‌కి వెళ్తాము. తర్వాత మరి బైబిల్ యొక్క వాక్యము డివోషన్ ఉంటది ప్రార్థనలో. కాబట్టి ప్రియులారా, మరి ఎంతైనా మరి ప్రత్యేకంగా కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటానికి సండే ఈవినింగ్స్ ఫర్ రిఫ్లెక్షన్ అండ్ ప్రేయర్ వి నీడ్ టు రానటువంటి వారమంతటి కోసం ప్లాన్ చేసుకోవటానికి, ఆ ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవటానికి, ప్రిపేర్ అవ్వటానికి, మరి దేవుని నుంచి ఒక న్యూ రెవల్యూషన్ పొందటానికి, దేవుని నుంచి ఒక డైరెక్షన్ పొందటానికి. కాబట్టి జ్ఞానం కొరకు దేవుని సన్నిధిలో మీకు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలని చెప్పాడు. అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఎడతెగక ప్రార్థన చేయండి. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్. మరి రోజువారీ జీవితంలో ప్రార్థనను చేర్చటం, ఇన్కార్పొరేటింగ్ ప్రేయర్ ఇన్ డైలీ లైఫ్. మన ప్రతి దినాలలో ప్రతి దినం కూడా ప్రియులారా, డే టు డే లైఫ్లో, రోజువారీ జీవితంలో మరి వీ నీడ్ టు ఇంక్లూడ్ ప్రేయర్ పాయింట్స్. ఇంక్లూడింగ్ రోజుకొక కొత్త సమస్య, కొత్త ప్రార్థన అంశాలు వస్తుంటాయి. మాకు మరి వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది ప్రియులారా. దాంట్లో మరి మా యొక్క సభ్యులు ప్రేయర్ వారియర్స్ మరి వారు ఎంతగానో మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక రిక్వెస్ట్ కొరకు, అనేక అంశాలు పిల్లలై ఉంటాయి. మరి కొన్ని మరి అస్వస్థతకు గురైనటువంటి వారి కొరకు, ఇంకా వివాహాల కొరకు ఉండేటటువంటి వాళ్ళు, మా యొక్క పరిచర్యల కొరకు, ఇవన్నీ కూడా ప్రియులారా మరి ప్రార్థన ద్వారానే ప్రియులారా మనం జయం పొందుతాము, శక్తిని పొందుతాము. మనకు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, కరేజ్ వస్తుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రియులారా. కాబట్టి ఆ ప్రార్థన గుంపులలో చేరటం అవసరం. మరి మీరే ఉన్నటువంటి ప్రాంతంలో ప్రియులారా, ఆ రీతిగా మరి ఒక గ్రూపును ఏర్పాటు చేసుకొని ప్రార్థించుకోవటం అనేటటువంటిది రోజువారీ కార్యకలాపాల సమయంలో మరి ఈ యొక్క స్పాంటేనియస్ ప్రేయర్స్ అవి కూడా చాలా అవసరమైంటున్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రేయర్ ఆన్ ఫ్యామిలీ డైనమిక్స్. కాబట్టి ఈ యొక్క మరి ఇటువంటి ప్రార్థన యొక్క జీవితాలు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా వృద్ధి పొందుతాము. వి సీ స్పిరిచువల్ గ్రోత్. మనం ఆధ్యాత్మికంగా విశ్వాసంలో పెరుగుతుంటాం. ఆత్మ ఫలాలను కలిగి ఉంటాము. దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాం, ఉద్దేశాలు తెలుసుకుంటాము. మరి ఆ యొక్క మరి ఫలాలతోటి, ఆ టాలెంట్స్ తోటి, గిఫ్ట్స్ తోటి, వరములతోటి దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు, దేవుడు ఎన్నో గొప్ప ఐడియాస్ మనకి ఇస్తుంటాడు ప్రియులారా. విశ్వాసాన్ని పెంపొందించటం, మరి అంతేకాక నర్చరింగ్ ఫెయిత్ అండ్ షేరింగ్ ఇన్సైట్స్. మరి ఆ రీతిగా ప్రార్థనతో ఉండేటటువంటి వ్యక్తి హీ కెనాట్ కీప్ క్వైట్. హీ విల్ గో, హీ విల్ టేక్ ద వర్డ్ అండ్ షేర్. అది ఒక్కళ్ళకే కావచ్చు, గ్రూపుకు కావచ్చు, ఎంతో వేల మందికి కూడా చెప్పేటటువంటి అవకాశం దేవుడు మనకు ఇస్తాడు ప్రియులారా. శక్తివంతమైనటువంటి జీవితాలు ప్రియులారా. మరి పీస్ అండ్ కంఫర్ట్. మరి స్పిరిచువల్ గ్రోత్ ఒకటి ఉంటున్నది. మరి రెండవదిగా ఏంటంటే పీస్ అండ్ కంఫర్ట్. ఆ రీతిగా ప్రార్థించేటటువంటి వాటిలో ఎంతో నెమ్మది ప్రియులారా. సోల్లో ఈ దినాలు అనేక మందిలో అన్రెస్ట్, మరి రెస్ట్లెస్నెస్,
ఎంతో స్లీప్లెస్నెస్, ఎంతో వరీస్, టెన్షన్స్, గ్రీవ్, సారో, సరైనటువంటి నిద్ర లేకుండా ఉంటుంది. దట్ ఈస్ ద టైమ్ వి నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ప్రభువా ఎందుకు ఈ యొక్క పరిస్థితి, వై ఇట్ ఈస్ లైక్ దిస్, ఎందుకు ప్రభువా నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ప్రియులారా, మనకు ఆదరణ, నెమ్మది, సమాధానకర్త ప్రియులారా. ప్రియులారా, మరి అటువంటి సమాధానం, మరి అటువంటి కంఫర్ట్, ఓదార్పు, శాంతి, ఎంతో మంది దుఃఖ సముద్రంలో ఉంటున్నారు పిల్లలు, వారి కొరకు ప్రార్థించాలా. మరి ఈరోజు మరి మాకు తెలిసినటువంటి ఒక ఆయన 91 సంవత్సరాలు మరి ఆయన చనిపోవటం జరిగి ఉంటుంది. మరి వాళ్ళ మరి ఎంతో ప్రార్థన చేసి ఉంటున్నాను. మరి ఆయన ఎంతగానో నన్ను మరి కౌన్సిల్ చేసేటటువంటి వాడు, ఎంకరేజ్ చేసేటటువంటి వాడు. మరి మేము తలుబడిలో పనిచేసేటటువంటి సమయంలో మరి ఆయన హెడ్ మాస్టర్గా ఉంటున్నారు. మరి ఈరోజు వాళ్ళ యొక్క కొడుకుతోటి మరి కన్సోల్ చేసి కండోలెన్స్ మెసేజ్ ఆయనకు ఎంతగానో మరి ఓదార్పునిస్తూ మరి ఆ రీతిగా చెప్పగలగటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. అటువంటి దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కష్ట సమయాల్లో ప్రార్థనలో ఓదార్పును మనం పొందుతాం ప్రియులారా. ఆ దేవుడు మనకు అటువంటి ధైర్యం, ఆ యొక్క సమాధానం, అది ఆ కంఫర్ట్, సోలస్ దేవుడు మనకి ఇస్తాడు. కుటుంబ సంక్షోభ సమయంలో కూడా ప్రియులారా మనకి ఈ యొక్క ప్రార్థన ద్వారానే వి గెట్ రీఅష్యూరెన్స్, ఆ యొక్క నిశ్చయత అనేటటువంటిది, భరోసా అనేటటువంటిది దేవుడు మనకిస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేయకుండా మరి రోజువారి కుటుంబ జీవితంలో కూడా మరి ఈ యొక్క ప్రార్థన మనము లెట్స్ కమిట్ టు మేక్ ప్రేయర్ ఇంటిగ్రల్ ఇన్ అవర్ డైలీ ఇన్నర్ ఫ్యామిలీ లైఫ్ ప్రియులారా. మన యొక్క కుటుంబ జీవితంలో ఈ యొక్క ప్రార్థన, మా యొక్క తండ్రి గారిని చూస్తే ఉదయాన్నే 4 గంటలకు లెగిసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి నా యొక్క భార్య కూడా ఉదయాన్నే కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థించడం, ఇటువంటి ప్రార్థనలు ప్రియులారా మన యొక్క కుటుంబాలు నిలబెడతాయి. ఆ ప్రార్థనలు ప్రియులారా మనకు మరి గొప్ప మరి విశ్వాసము, ఐక్యత, ప్రేమ యొక్క మరి పునాదిని నిర్మించడానికి ప్రియులారా ఒక ఫౌండేషన్, ప్రే వితౌట్ సీజింగ్, మరి బిల్డింగ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, యూనిటీ అండ్ లవ్. ప్రార్థన ద్వారానే దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి ఎంత చీర్ఫుల్గా ఉంటాడు, ఎంత ప్రేమ కలిగి ఉంటాడు, ఎంతగా మరి ఇతరులను కూడా ఎంతో ఆదరణలోనికి, సమాధానంలోనికి వారిని గైడ్ చేయగలడు, వారికి అవసరమైనటువంటి ఆదరణ వాక్యాలను ఇవ్వగలడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మనము ఆ యొక్క ప్రార్థన శ్వాసను కలిగి ఉందాం, ఎడతెగక ప్రార్థించడం. ఇట్ ఇస్ నాట్ జస్ట్ 5 minutes ఆర్ 1 hour. దేవుడు మీకు ఎంత సమయం అవసరమవుతుందో అంత సమయం దేవుని సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధిలో నిమగ్నం అవటం, ధ్యానం చేయటం, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యం మనము ఆ ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాము. దేవుడు మనకు మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇట్ ఈస్ స్పీకర్ లిజనర్ కమ్యూనికేషన్లో ఎట్లాగనో అలాగనే దేవునితోటి మనకు కూడా అటువంటి సంబంధం, మంచి సంబంధం, ఆ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, అది ఇంకా అంతకంత కదా మరి ఎక్కువ ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటాం. దేవుని కొరకు ప్రపంచంలో ఎక్కడికి పంపినా సరే రెడీగా వి విల్ రెడీ టు గో. దేవుడు మనల్ని ఎవరిని మ్యారేజ్ చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాము. ఏదో కొన్ని కండిషన్లు ఇవి అవి పెట్టడం కాదు, కానీ రెడీ టు దేవుని చిత్తం చేసేటటువంటి వాళ్ళు దే విల్ బి టోటలీ అవైలబుల్ అండ్ దే విల్ రెడీ టు గో ఎనీవేర్ అండ్ దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ గాడ్ టెల్స్ దెమ్ టు డూ. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, మా యొక్క కుటుంబ జీవితాల్లో తండ్రి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఉంటున్నారు ప్రభు. అయ్యో దయగల నాయన తండ్రి, ప్రార్థించేటటువంటి వ్యక్తి మరి ఈరోజు చదువుకున్నటువంటి రీతిగా ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్ అని తెలుసుకున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి తండ్రి, ఆ రీతిగా ప్రార్థించేటటువంటి వారు నిలబడగలరు, మరి ఎంతో స్ట్రాంగ్గా ఉండగలరు, బలము శక్తివంతం కలిగి ఉండగలరు ప్రభు.
గొప్ప నాయన వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి కుటుంబాల్లో ప్రభు అయ్యో తండ్రి, తండ్రి ఇప్పటి నుంచి అన్న ప్రభా ఆ యొక్క ప్రార్థన కూడికలు, ఆ ప్రార్థన తండ్రి చేసుకోవటం ప్రభు. అయ్యో తండ్రి ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఓ తండ్రి ఆ కుటుంబంలో ఎంత జయము, ఎంత ప్రభు ఐక్యత, ఎంత సమాధానం ఉంటది. ఓ ప్రేమగల ప్రభు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి యొక్క వినుచున్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తీర్చండి. ఎంతమంది అస్వస్థత గురై ఉంటున్నారు యేసు నామంలో ప్రభు వారికి స్వస్థత దయచేయండి. టచ్ దెమ్ రైట్ నౌ ఓ ఫాదర్. హీల్ దెమ్ ఓ ఫాదర్. కంఫర్ట్ దెమ్. కేర్ దెమ్ ఓ ఫాదర్. ఓ కన్సోల్ దెమ్ ఓ ఫాదర్. ప్రభా ఎంతమంది వారి యొక్క ఆప్తులను తండ్రి పోగొట్టుకొని ఉంటున్నారు. వారికి కూడా నెమ్మది, ఆదరణ తండ్రి దయచేయండి ప్రభు. గొప్ప నాయన కేవలం తండ్రి మీరే ప్రభు తండ్రి ఆదరణ ఇచ్చేటటువంటి వారు ప్రభు. దయగల నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఓకే అండి. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.